నమస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో కే రాజప్ప, కే సాయినాథ్, సాయి కుమార్, సిఎస్ అనిల్ కుమార్, ఏంటి మా టీఎస్ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్ పోస్టులకు గాను ముందు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిటర్న్ టెస్ట్లో యాజ్ పర్ మెరిట్ సిస్టమ్ సెలెక్ట్ అయిన వాళ్ళని 1:2 సెలెక్ట్ చేసి ఆ 1:2ను మన పోల్ క్లైంబింగ్ పంపించారు. పోల్ క్లైంబింగ్ కూడా ఒక సిఈ చైర్మన్, ఒక ఎస్సీ కన్వీనర్, ఒక అసిస్టెంట్ సెక్రటరీ మెంబర్, 3 టెక్నికల్ మెంబర్, అంటే ఆల్మోస్ట్ 6 పర్సన్స్ ఉంటాం.
దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఇలాంటి అవకతవకలు అవినీతికి అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశం. మనం ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. మనం 20 ఎకర్ల చేసినాము, చాలా ప్రశాంతంగా చేసుకున్నాం, అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అలాగే చేయాలని చెప్పేసి 6 మెంబర్ కమిటీని ఒకటి వేసి యాజ్ పర్ ర్యాంక్ మేము ఫస్ట్ స్టార్టింగ్లో మా మెంబర్స్కి అందరూ మనం పార్టిసిపేట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి అవకాశాలకు కానీ ఎవరు ఒకవేళ ప్రలోభ పెట్టినా పోవద్దు. నీకు పద్ధతి ప్రకారం ఈ పక్కన సీనియారిటీ లిస్ట్ ఉంటుంది, నీ మార్క్ లిస్ట్ ఉంటుంది, ఈ పక్కన నువ్వు పోల్ ఎక్కినవా లేదనే లిస్ట్ ఉంటుంది. ఒకవేళ పోల్ ఎక్కకపోతే 1వ నెంబర్ కూడా రాదు ఉద్యోగం. కాబట్టి పోల్ ఎక్కి నీ మార్క్స్ని బై బేస్ చేసుకునే ఉద్యోగం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి పోవద్దని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా మాకు మంచిగా చెప్పే సార్ వాళ్ళని. సో చాలా పారదర్శకంగా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా చూశారు ఇప్పుడు ఎట్లా ఉందో. 6 కూర్చొని ఏం జరుగుతుంది. ఎస్సీ గారు అయితే చూడండి ఎక్కడ కూర్చున్నా, పక్కన పోయి కూర్చున్నా అక్కడ ఎలాంటి ఏముందో చూద్దామని. అట్లా అందరం కూడా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు చూసడమే కాకుండా మళ్ళీ ఇది అయిపోయాక మేము 6 కూర్చొని ఆయన పోల్ ఎక్కిండా లేదా అని కూడా మళ్ళీ ఒకసారి వీడియో అంతా చెక్ చేస్తాం. నిజాయితీగా ఉండడానికి ప్రతి క్యాండిడేట్ని కూడా అవకాశం లేదు. జాగ్రత్తగా మా క్యాండిడేట్స్ మీరు కూడా మా తరఫున మీరు కూడా కొంచెం క్యాండిడేట్స్కు ప్రలోభాలకు లొంగొద్దని చెప్పండి. వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి వస్తుంది ఎక్కడ సీనియారిటీ ప్రకారము పోలెక్కితే. కాబట్టి మా తరఫున కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళని కొంచెం ఏ లాభాలకు లొంగకూడదని కొంచెం మీరు కూడా మా తరఫున కొంచెం చెప్తే, క్యాండిడేట్స్ తరఫున చెప్తే బాగుంటుందని ఆశించుకుంటూ, మీరు ఆల్రెడీ చూసినట్టుగా ఎలా ఉంది సిస్టమ్ అనేది కొంచెం మరి కరెక్ట్ ప్రజెంట్ చేస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.